థ్యాంక్ యూ సో మచ్. ఇటు రీతిగా ప్రభు నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన ప్రియ సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతించుకుందాం, పాటల ద్వారా ఆయన నామాన్ని గణపరుస్తాం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. అన్న నా వాయిస్ అంతా క్లారిటీగానే ఉంది కదా? అక్కడ క్లమ్జీ క్లియర్గా ఉంది అన్న, క్లియర్గా ఉంది. ఓకే ఓకే ఫైన్. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిందెనే, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే, యుగ యుగాల తలపు మది నిండెనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. అందరం కలిసి పాడదాం. అవును దేవా, నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్ర కరువాయనే, నీవు మాట్లాడని రోజున నా
నా కనులకు నిద్ర కరువాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజున యేసయ్యా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. చేయువేళ నా తలంపుల పంట పండునే. నీవు వరునిగా విచ్చేయువేళ నా తలంపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే. యుగ యుగాలు నన్నేలు కొందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. ఆ విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరొక పాట పాడుకొని దేవుని స్తుతిస్తాం. మనందరికీ వచ్చిన పాట హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేద్దాం అనే పాట పాడుతూ దేవుని స్తుతిస్తాం.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. తన సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. తన సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక పాట ద్వారా దేవుణ్ణి ఆరాధించుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తాం. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా,
వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఈ పాట ద్వారా ప్రతి ఒక్కరము ప్రభు నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ రాత్రికాల సమయంలో మనమందరం ఈ రీతిగా సజీవంగా ఉన్నామంటే అది కేవలం దేవుడు మన మీద చూపిస్తున్న మహాదయ, మహాకృప మాత్రమే. ఆయన చేసిన ఉపకారములకు, ఆయన చేసిన మేళ్లకు మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చలేము. వేలాది నదులంత విస్తార తైలాన్ని తీసుకొచ్చిన, గర్భఫలమైన జ్యేష్ఠపుత్రుని తీసుకొచ్చిన, ఎన్ని కోట్ల కొలది స్తోత్రాలు చెప్పిన, స్తుతులు చెల్లించిన, ఆయన రుణాన్ని మనము తీర్చలేము, తీర్చజాలము. అనాది సంకల్పంలో ఆయన మన మీద కలిగి ఉన్న ప్రేమే ఈరోజు ఇటు రీతిగా ఆయన కృపను మన మీద వర్షించేలా చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభు వైపు చూస్తూ, ప్రభువా ఏమిచ్చి నీ రుణము నేను చెల్లించగలను నాయన, ఏమిచ్చి తీర్చగలను నాయన నీ ఉపకారాన్ని అని ఈ పాటను ప్రార్థనాపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు అర్పించుకుంటూ మరి మనం పాడడానికి ప్రయాసపడదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును.
అన్న మ్యూట్ అయింది. పవన్ అన్న చూడు అది సరిగ్గా రావట్లేదు వాయిస్. అది ఆయన కట్ అయింది, వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు మరి. అన్న ఓకే, ఇది ల్యాప్టాప్ చిన్న ట్రబుల్ ఇచ్చేసింది అన్న. ఓకే, ఇక్కడ నుంచి కంటిన్యూ చేసి మీరు కంటిన్యూ చేయండి అలాగా. ఓకే, ఇంకా ఎంత టైం ఉందన్న? ఒక 5 minutes ఉందన్న. 8 ఒక 5 minutes చేయండి. ఓకే, వర్షిప్ చేయండి, అదే ఇప్పుడు మెసేజ్కి వెళ్ళిపోతాం. మీ సాంగ్ తర్వాత ప్రేయర్, నెక్స్ట్ మెసేజ్ అన్న. వర్షిప్ చేసేయండి ఇప్పుడు. నా హృదయమర్పించును, విరిగిన బలియాగముగను నా హృదయమర్పించును. రక్షణ పాత్రను చేకూరి నిత్యం నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేకూరి నిత్యం నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములను నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములను నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. అందరం కలిసి పాడదాం. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకేనా. ఇంతవరకు మరి పాటల ద్వారా దేవునామాన్ని మహింపరిచినటువంటి సామ్యూయల్ ప్రకాష్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యానికి వెళ్లే ముందుగా దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేద్దాం. దేవుడి రోజు మనందరితో మాట్లాడేలాగిన మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయాన్ని దేవుని యొక్క స్వాధీనంలో ఉండేలాగిన మనం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఎవరికి లేనటువంటి మంచి ధన్యతను, గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క దాసుని ద్వారా ఆయన మనందరితో మాట్లాడి మన జీవితాలు సరి చేసుకుని ఆయనతో నడిచే విధంగా మరి దేవుడు మనతో మాట్లాడేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా సమస్తమును ఆయన స్వాధీనంలో ఉంచుకునేలాగా మనం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారు కూడా త్వరగా మనతో పాటు చేరి ఆ గొప్ప దేవుని స్తుతించేటువంటి భాగ్యాన్ని, అవకాశాన్ని దేవుడు వారికి కూడా అవకాశం ఇచ్చేలాగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు ఎవరైతే ఈ యొక్క జూమ్లో అటెండ్ అయ్యారో ప్రతి ఒక్క హృదయంతో దేవుడు మాట్లాడేలాగా మనం ప్రార్థన చేద్దాం. అందరూ ఆ విధంగా ప్రార్థనలో ఉంటుండగా మరి బ్రదర్ రాయ్ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాం. తవన్ వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మిక్కిలి కృపా కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడిన దేవుడవు, ఈరోజు మమ్మల్ని ఈ రీతిగా సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో నీ వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అయినా మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ అనేటువంటి వ్యాధి మనుషులను అతలకుతలం చేయుచుండగా మేము అధైర్యపడక నీలో నమ్మకంగా ముందుకు సాగిపోచుండగా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయం కొరకే నీకు వందనములు. సజీవులుగా ఉన్న మేము ప్రభువు నేను స్తుతించవలసిన అవసరం ఉన్నది. మీ దాసులు భక్తుడైనటువంటి సామ్యూయల్ ద్వారా మీరు మాతో ప్రభు మరి ఆరాధన చేయించారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నడిపించినట్టు ఈ దాసుని మరుగు చేసుకోండి, ఇంకను బలంగా ఉపయోగించుకోండి. నేను ముఖ్యంగా మా యొక్క భారతదేశ పట్టణాన్ని బట్టి మేము భారతదేశాన్ని బట్టి, అలాగే ఆంధ్రప్రదేశ్ని బట్టి, కాకినాడను బట్టి, తూర్పుగోదావరి జిల్లాను బట్టి, ఆయా ప్రాంతాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి కరోనా విలయతాండం చేస్తుండగా మరి కొద్దిగా తగ్గుచున్నప్పటికీ ప్రభు మరణము ఇంకనూ చాలా మందిని సమీపంగా కాల్చినట్లుగా కనబడుతుంది. కాబట్టి తండ్రి నాయన వైరస్ని మీరు గద్దించండి, మీరు కంచెను వేయండి. నాయన మరి ముఖ్యంగా ఈ రోజు ఈ దాసుడు తండ్రి మరి రెవరెండ్ తిమోతి గారిని జ్ఞాపకం చేసుకోండి రాజా. మరి నీ యొక్క వాక్యాన్ని మాకు విశదీకరించుండగా తగిన సహాయం దయచేయండి. మరి నీ పడవ లోతులను నడిపించుకున్నటువంటి మూలపాఠం ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు. దాసుని మరుగు చేసుకోండి, తాళక బోర ఊదినట్లు ప్రకటించుటకు కావాల్సిన శక్తిని అనుగ్రహించండి. ఆయన వినుచుండగా మాకు మీ శక్తిని అనుగ్రహించండి, నీ బలం అనుగ్రహించండి. అది అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించేంత కృపను మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా ఈ మనుషులు మేము ఒక చోట కలవకపోయినా ప్రభు మేమందరం ఒక చోట కలిసి ఆరాధించే అవకాశం లాగా ఈ యొక్క టెక్నాలజీని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. అయినా మరి ఈ టెక్నాలజీని వినియోగిస్తుండగా ఈ ఎంతసేపు అయితే నీ దాసులు మాట్లాడుతున్నారో ఆ సమయం అంతటా ప్రభు టెక్నాలజీతో మీరు ఉండండి. ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ, ఎటువంటి నెట్ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ కానీ, ఎటువంటి బ్యాండ్విడ్త్ లోపం కానీ లేకుండా తగిన సహాయం దయచేయండి. ముఖ్యంగా ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి హృదయాల్లో ఎటువంటి సందేశాలు ఉన్నా సరే, సందేహాలు ఉన్నా ప్రభు అవన్నీ నివృత్తి చేసుకుని తగిన సహాయం దయచేయండి. దీని ద్వారా మేము నీలో బలపడడానికి అనుగ్రహించండి. మాకు అనుగ్రహించినటువంటి 3 వైపీఎస్పీ సంఘాన్ని బట్టి సంఘ కాపరి యొక్క కుటుంబము, సంఘ పెద్దలు వారి కుటుంబాలు, సంఘ డెకన్ బాడీ వారి కుటుంబాలు, సంఘ విశ్వాసులు ఆయన మరి అలాగనే ముఖ్యంగా ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క కోరికలను, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను అన్ని చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎవరి గృహంలో అయితే ప్రభు మరి ఒకవేళ ఈ కరోనా అనేటువంటి వ్యాధి గ్రస్తులు ఉన్నారో, లేదా వ్యాధి బారిన పడిన వారు ఉన్నారో, లేదా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారో వారందరినీ మీరు దీవించండి, స్వస్థపరచండి. మా రాఫా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ ఈ వ్యాధి వలన మా సంఘస్థుల్లో లేదా ఈ యొక్క సహవాసంలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఎక్కడైనా మరణం సంభవిస్తే ప్రభు ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే
ఇంకా తండ్రి మరి ఎవరు కూడా ఆ వ్యాధి బారిన పడకుండా మీరే తోడు నడిపించండి నాయన. మరి మాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తున్న మా ప్రభుత్వాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే వారి ద్వారా కూడా ఈ యొక్క ప్రభు మరి ఈ వ్యాధి నిర్మూలనకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన వ్యాధిలో పనిచేస్తున్న వ్యాధి నిమిత్తం పనిచేస్తున్నటువంటి అరిగడ్డానికి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎంతో శ్రమలకు వచ్చుండగా ప్రభు తగిన సహాయం దయచేయండి. ముఖ్యంగా నీ దాసుని మరుగు చేసుకొని నీ యొక్క వాక్యాన్ని మేము వినుచుండగా తోడుకుని నడిపించున్నాను. మా ప్రభువులు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు ప్రార్థనలో నడిపించినటువంటి రాణికి వందనాలు చెల్లిస్తున్నాం. మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు విందాం. ఎవరు అన్మ్యూట్ చేయకండి, దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. చిన్నపిల్లలకి మొబైల్ ఇవ్వకండి. మరి యొక్క సమయాన్ని వృధా చేయకుండా మరి దేవుని యొక్క దాసులు, మనకి పరిచయస్తులు, మన సంఘానికి వచ్చి అనేక మార్లు వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులు తిమోతి గారికి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వినపడుతుందండి? వాయిస్ క్లారిటీ ఉందా? వినపడుతుందండి. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ జూమ్ మీటింగ్ లో పాలు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పక్షాన నేను ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి వర్ధిల్లింప చేయునుగాక. నన్ను ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన మరి దేవుని పిల్లలు, సంఘ బిడ్డలైన మీ అందరికీ, మరి ప్రెసిడెంట్ గారికి, సోదరులు సాగర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ప్రతి విశ్వాసికి, సంఘ పెద్దలకు, అలాగే స్త్రీల సమాజం వారికి, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న యవనస్తుడైన బాబుకి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన అంశాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని అనేకమైన ఆత్మీయమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని విషయాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి, రాసుకోదలిసిన వారు రాసుకోండి. కుటుంబంగా ఈ కార్యక్రమాన్ని మీరు వినాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఎన్నో ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. నేను చదువుతున్నాను. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేస రేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచు ఉండెను. 4వ వాక్యం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఆసక్తితో చూస్తున్నటువంటి నీ బిడ్డలను బట్టి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన సంఘ బిడ్డలను మరి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి. దేవా, మీ సన్నిధి ప్రతి బిడ్డకు తోడుగా దయచేయండి. మేము భక్తి జీవితంలో ఎంత లోతైన అనుభవం కలిగి జీవించాలో, మా ఆత్మీయ జీవితాలను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో తేటగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడతారని మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరే నడిపించి మీరే మహిమ పొందవలసిందని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. నాతో పాటు ఆమెన్ అన్న మీ అందరికీ మరొకసారి
ప్రత్యేకంగా వందనాలు. ఈయన ఒక సరస్సు దగ్గర ఉన్నట్టుగా యేసు ప్రభు ఒక సరస్సు దగ్గరికి వచ్చాడు. అక్కడ జన సమూహములు దేవుని వాక్యము వినుచు ఉన్నారు. ఇది మొదటి మాట. అంటే యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. చాలా మంది జన సమూహములు దేవుని వాక్యమును వినుచు ఉన్నారు. చూడండి, ఈ మొదటి విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారే దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నాడు అని మన బైబిల్లో చదువుతాం. మార్కు సువార్త 2వ అధ్యాయం, ఈ ఒక్క విషయాన్ని కూడా మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. 2వ అధ్యాయం 2వ వాక్యం, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చునప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యమును బోధించుచు ఉండెను. యేసుక్రీస్తు వారే వాక్యమై ఉన్న క్రీస్తే ఆ వచ్చిన జన సమూహానికి వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి వాక్యమును బోధిస్తూ ఉంటుండగా మనలో ఎంతమంది జాగ్రత్తగా వింటూ ఉన్నాము? ఈ రోజుల్లో చాలా విషయాలు జాగ్రత్తగా వింటున్నారు, కానీ అవసరమైన మాటలు, మన జీవితాన్ని బాగు చేసే మాటలు, మన జీవితాలను సరిచేసే మాటలు, నెమ్మది ఇచ్చే వాక్యం, బ్రతుకును మార్చే దేవుని వాక్యాన్ని వినడంలో చాలా మంది అజాగ్రత్తగా ఉన్నారు అని మనము గ్రహించాలి. దేవుని వాక్యమే ఎందుకు చెప్పాలి? ఏమంటే యేసు ప్రభు వారు దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నారు అని చదువుతున్నాం. దేవుని వాక్యాన్ని వింటే నీకేంటి లాభం? దేవుని వాక్యాన్ని బోధిస్తే నాకేంటి లాభం, మనకేంటి ప్రయోజనం అని అంటే, మీరు 119వ కీర్తన 38వ చరణాన్ని ఒక్కసారి బైబిల్ ఉంటే గనక మీరు తెరిచి చూడండి. 119వ కీర్తన నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి, రాసుకోదలిసిన వారు రాసుకోండి. 38వ వాక్యం, నీవిచ్చిన వాక్యము 38వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచు ఉన్నది. నీవిచ్చిన వాక్యం నిజమే. చాలా మంది ఇలా అంటారు, లాజరస్ గారు ఇచ్చిన వాక్యం, అబ్రహాము గారు ఇచ్చిన వాక్యం. లేదండి, అది దేవుడిచ్చిన వాక్యం. దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఎవరైతే వింటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే గైకొంటారో వారికి దేవుని భయం ఉంటుంది. ఒక మాట మిమ్మల్ని నేను అడుగుతాను, మరి మనకు దేవుని భయం ఉందా? ఈ అంచె దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో ఎంతమందికి దేవుని భయం ఉందండి? ఎంతమంది దేవునికి భయపడుతూ ఉన్నారండి? ఎంతమందికి దేవుని వాక్యానికి భయపడేవారు ఉన్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆదికాండం 20వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ దేవుని భయము లేదు అని అంటాడు అబ్రహాం. ఈ రోజుల్లో చాలా మంది భక్తి జీవితాల్లో దేవుని భయము లేనివారు, దేవుని భీతి లేనివారు, దేవుని వాక్య విరుద్ధంగా ప్రవర్తించువారు. కాబట్టి నేను వాక్యం గురించి నేను చెప్పట్లేదు. నేను చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, వాటికి నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇలాగ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అసలు వాక్యం అంటే ఏంటండి? వాక్యం అంటే ఏంటో తెలుసా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దయచేసి 25వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దేవుని వాక్యమును మీరు బాగా అండర్లైన్ చేయండి. అదే దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు అని రాశారు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము. వాక్యం మరుగు చేయబడి, ఏమంటే ఈ మరుగు చేయబడి ఉన్న మర్మాన్ని
ఈ మరుగు చేయబడి ఉన్న వాక్యాన్ని మీరు అర్థం చేసుకున్నారా? వివరించాలి. ఆ వాక్యం వినటము ద్వారా మనకు దేవుని భయం కలుగుతుంది. ఒక మాట మనకు తెలుసు కదా, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిచ్చింది. ఈ రోజున మనకి నెమ్మదిచ్చేది దేవుని వాక్యం. మన హృదయాన్ని తెప్పరిల్ల చేసేది దేవుని వాక్యం. మన హృదయంలో సంతోషాన్ని కలిగించేది దేవుని వాక్యం. మనకి బాధల నుండి విడుదలిచ్చేది, ధైర్యపరిచేది దేవుని మాట. దేవుని వాక్యంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో ఈ మంచి విషయాన్ని కూడా రాశారు. ఒక్కసారి ఆ మాట కూడా మనం చదువుకుని ముందుకు వెళదాము. ఏమండి? ఆ మాట ఏంటంటే, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని అందుచేత, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21, అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. అంటే దీని అర్థం ఏంటంటే, వాక్యములో శక్తి ఉంది, వాక్యంలో బలం ఉంది. నీ ఆత్మని రక్షించేది. ఏమండి? శరీరాన్ని రక్షించేది కాదు, శరీరాన్ని పోషించేది కాదు. నీ ఆత్మకు శక్తి. శారీరకంగా మనం బలవంతులం, శారీరకంగా మనం శక్తిమంతులం, శారీరకంగా ఆరోగ్యవంతులం, కానీ ఆత్మలో బలహీనులు, ఆత్మలో బలహీనత కలిగిన వారు, ఆత్మలో ఏమంటే పటిష్టత లేని వారు, భక్తి జీవితంలో సన్నబడిపోయిన వారు, నిర్జీవమైపోయిన వారు, చల్లబడిపోయిన వారు. సహోదరుడా, నువ్వు ఆత్మలో శక్తి కలిగి ఉన్నారా? ఏమంటే దెయ్యాన్ని నువ్వు ఓడించాలంటే, సాతాన్ని ఓడించాలంటే నీకు ప్రార్థన ఉండాలా, దాంతోపాటు వాక్యం కూడా ఉండాలి. కొంతమంది ఎప్పుడూ ప్రార్థన చేస్తారో వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది వాక్యాన్ని బాగా చదువుతారో ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు. ఒక పక్షి ఎగరాలి అంటే 2 రెక్కలు ఉండాలి. ఒక విశ్వాసకి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యము కూడా అంతే ప్రాముఖ్యం. దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో ఏమంటే ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యం. ఆలోచించావా? నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. కొంతమంది దేవుని వాక్యం అంగీకరించు. ఆయన కఠినంగా చెప్తాడంటే, అబ్బో ఆయన చాలా ఇలాగా చెప్తాడండి, బైబిల్లో ఉన్న విషయమేనండి. అంచేత యేసుక్రీస్తు వారు ఆ వచ్చిన జన సమూహానికి దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మీరు దేవుని వాక్యమే వినాలా, నేను దేవుని వాక్యమే బోధించాలి. అందుకనే ప్రసంగికులు, వాక్య ప్రసంగికులు అంటే వాక్యమును చెప్పేవారు. చాలా మంది దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఏవేవో చెప్పి విశ్వాసుల్ని గందరగోళంలో పడేసి ఆత్మీయ జీవితాలని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళ సంగతి మనకు వద్దుగానే ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? అందుకని మీరు 119వ కీర్తన 99వ చరణాన్ని మీరు చదివితే, అయ్యా నీవిచ్చిన ధర్మశాస్త్రమును నేను ధ్యానిస్తూ ఉన్నాను, కావున నా బోధకులందరికంటే, ఆ మాట మీరు అండర్లైన్ చేయాల, నా బోధకులందరికంటే విశేషమైన జ్ఞానాన్ని నేను కలిగి ఉన్నాను. దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ఆలోచిస్తారో వారు జ్ఞానవంతులు అవుతారు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? దేవుని వాక్య ప్రకారం నడుస్తున్నామా? కొంతమంది వాక్యం వింటారో దాని ప్రకారం జీవించరు. సో ఎనీహౌ, ఏది ఏమైనా ఆయన వాక్యం బోధిస్తూ ఏమండి ఆ పడవల్లో లేకపోతే ఆ దోణిల్లో సీమోనుదైన ఒక దోణి మీద ఆయన కూర్చున్నాడు. ఆయన కొంచెం లోపలికి తోయమంటే ఆ సరస్సులోని కొంచెం, ఆ సముద్రం కొంచెం ఎదురికి త్రోసాడు పేతురు గారు. అప్పుడు ఆయన కూర్చుండి ఈ మాట చెప్తున్నాడు. నిజమే, ఆ దోణి ఎవరు? వాక్యం వింటున్న నీవే.
వాక్యం చెప్తున్న నేనే. మనలో క్రీస్తు ఉండి మన ద్వారా దేవుడు మరి వాక్యాన్ని బోధిస్తాడు. నీ ద్వారా దేవుడు క్రియ చేస్తాడు. నీ ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. నీ ద్వారా ప్రజలు దేవుడితో నీ ద్వారా క్రీస్తు మనుషులతో, సంఘముతో, విశ్వాసులతో, కుటుంబంతో మాట్లాడతాడు. ఆ ధోనే ఆనాడు పేతురుది. ఆ ధోనే వాక్యం వింటున్న నీవు. ఆ ధోనే వాక్యం చెప్తున్నా నేను. సహోదరుడా, నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావా? నీ కుటుంబానికి ఉపయోగపడుతున్నావు? నువ్వు వెళుతున్న ఆఫీసులో ఉపయోగపడుతున్నావు? ఏమంటే నీ బంధువులకు ఉపయోగపడుతున్నావు? మీ బిడ్డలకు ఉపయోగపడుతున్నావు? తండ్రిగా, తల్లిగా మరి యేసుకి ఏమైనా ఉపయోగపడ్డావా? ప్రభువుకి ఏమైనా నువ్వు ఉపయోగపడుతున్నావా? క్రీస్తుకి ఏమైనా ఉపయోగపడుతున్నావా? ఆ ధోని ఉపయోగపడింది, నువ్వు ఉపయోగపడుతున్నావా? ఈ లాక్డౌన్లో కూడా, ఈ ప్రమాదకరమైన సిచ్యువేషన్లో కూడా ఏమండి నాలాంటి సేవకులు ఎంతో మంది ఏమండి యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, ఇలా జూమ్ ద్వారా ఎంతో మంది దేవుని మాటలు చెప్తూనే ఉన్నారు. వినేవాళ్ళు వింటున్నారు, విన్నోళ్ళు వినకుండా వెళ్ళిపోతున్నారు. ఏమండి విశ్వాసంలో భ్రష్టులైపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుందేమో అనిపిస్తా ఉంది. ఎనీహౌ, ధోని ప్రభువుకి ఉపయోగపడినట్టుగా ఈ రాత్రి నువ్వు ప్రభువుకి ఏమైనా ఉపయోగపడ్డావా? అందరూ ఇలా జూమ్లో వాక్యం చెప్పలేరు, అందరూ ఫేస్బుక్లో వాక్యం చెప్పలేరు, అందరూ యూట్యూబ్లో దేవుని మాటలు చెప్పలేకపోవచ్చు. కానీ నీవు ఉపయోగపడవలసిన రీతిగా నీవు ఉపయోగపడితే ప్రభు నిన్ను చూసి సంతోషిస్తాడు, ప్రభు నిన్ను చూసి ఆనందిస్తాడు. ఈ రోజున ఎంతో మంది ఏమండి మరి బలహీనులైన వారికి ఉపయోగపడుతూ ఉన్నారు. మనం కూడా ఉపయోగపడదాం. ప్రభువా, నన్ను కూడా ఆ ధోనిని ఉపయోగించుకున్నట్టుగా నన్ను కూడా ఉపయోగించుకోవా? అందుకనే మరి ఒక మాట చదువు, ఇతడు మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడని పౌలు ఉత్తరంలో రాశాడు. మునుపు మనం నిష్ప్రయోజకులం. ఎవరికి? దేవుని విషయంలో మనం నిష్ప్రయోజకులం. కానీ ఈ రాత్రి ఈ చిన్న వర్తమానం వింటున్న సహోదరుడా, నువ్వు దేవునికి ప్రయోజనకరంగా ఉన్నావా? నువ్వు వెళుతున్న పరిచర్యకు నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? కొంతమంది పరిచర్యకు ప్రయోజనకరంగా ఉండరు, పరిచర్యను పాడు చేసేవాళ్ళుగా ఉంటారు. నేను అంటాను, ఎవరైనా దేవుని సంఘాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. ఈ రోజున నీవు నేను ఇంకా సజీవంగా ఉన్నాము అంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించండి. ఒకవేళ దేవుడు మనం పిలిస్తే మనం కూడా అందరితో పాటు వారు అయిపోదు. నిన్ను ఇంకా దేవుడు సజీవంగా, ఇంకా దేవుడు నిన్ను క్షేమంగా ఉంచాడు అని అంటే నీ ద్వారా దేవుడు కార్యం చేయాలని, నువ్వు దేవునికి ఉపయోగపడాలని, నువ్వు దేవుని కార్యాలు చూడాలని, ప్రభు కొరకు పని చేయాలని దేవుడు నిన్ను ఇంకా ఉండనిచ్చాడేమో. నీ భక్తి, నీ నీతి, నీ యథార్థతను బట్టి కాదు దేవుడు మనల్ని ఇంకా భూమి మీద ఉంచింది. ఏదో విధంగా ఏదో విధంగా ప్రభువుకి నువ్వు ఉపయోగపడుతున్నావా? నువ్వు వెళ్ళే ఆఫీసులో ప్రభువుకు ఉపయోగపడుతున్నావా? కాబట్టి ఇక్కడ ధోనే యేసుకు ఉపయోగపడినట్టుగా నేను మరి గ్రహించాను. మరలా లూకాసు వార్త 5వ అధ్యాయానికి ఒకసారి మనం వస్తే ప్రభు అంటున్నాడు, పేతురు నీ ధోనెను లోతుకు నడిపించు అన్నాడు. 4వ వాక్యం, నీవు ధోనెను లోతుకు నడిపించు. నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కొన్ని విషయాలు మీరు బాగా గమనించాల. నీ ధోనెను లోతుకు నడిపించు. నేను అనుకుంటాను, నీ ఆత్మీయ జీవితాన్ని లోతుకు నడిపించు, నీ ప్రార్థనా జీవితాన్ని లోతుకు నడిపించు, నీ వాక్య ధ్యానం, నువ్వు వాక్యం చదువుకునే విధానం ఉందే, ఆ వాక్య ధ్యానాన్ని లోతుకు నడిపించు. వాక్యాన్ని 3 విధాలుగా చదువుతారట. ఒకరు వాక్యాన్ని వింటారు, రెండవది వాక్యాన్ని చదువుతారు, మూడవది వాక్యాన్ని ధ్యానం చేస్తారు. ఇది లోతు అంటే కొంతమంది ఎండం మట్టుకే వింటారు, కొంతమంది బైబిల్ గ్రంథాన్ని చదవరు, వినేసి వెళ్ళిపోతారు అంతే. మరలా ఆదివారం తీసుకొస్తారు ఆ గ్రంథాన్ని, మరలా ఇంటికి పెట్టుకెళ్ళి ఇంటి దగ్గర భద్రంగా ఉంచుతారు. ఏమన్నా నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఆ ధ్యానాన్ని నువ్వు లోతుగా ధ్యానించు.
దేవుని మాటల్ని లోతుగా అర్థం చేసుకో. నువ్వు చేసే ప్రార్థన పైన ప్రార్థన కాదు, చిలక పలుకులు ప్రార్థన కాదు, మోకరించి ప్రభువా కాపాడే ఆమెన్ అది కాదు ప్రార్థన. చిలక పలుకుల్లాగా ఏదో పై ప్రార్థన నీకు ఆశీర్వాదం తీసుకురాదు. పై ప్రార్థన దేవుని స్వారూప్యములోనికి నిన్ను నడిపించదు. నా ప్రియమైన సహోదరుడా సోదరి, నువ్వు ప్రార్థనా జీవితాన్ని లోతుకు నడిపిస్తున్నావా? నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని లోతుకు నడిపిస్తున్నావా? బైబిల్ గ్రంథంలో మరి 3 రకాల లోతుల గురించి రాశారు. దానికంటే ముందు సామెతల గ్రంథం 20వ అధ్యాయం, దయచేసి ఈ మాట నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి, రాసుకోదలసిన వారు రాసుకోవలసిందిగా 5వ వాక్యాన్ని చదువుతున్నాను. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. మీరు ఆ మాట అండర్లైన్ చేస్తారు. లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. ఇక్కడ ఒక లోతు కనపడుతుంది. నీ హృదయములో పుట్టే ఆలోచన ఉందో చూసావో, అది లోతులో ఉండే నీళ్ళు లాంటిదట. నీ చిన్న వర్తమానము వింటున్న నా ప్రియ సహోదరుడా, ఆలోచించు ఒక్కసారి. నీ ఆలోచన లోతుగా ఉందా? పైన ఆలోచిస్తున్నావా? దేవుని వాక్యాన్ని లోతుగా ఆలోచిస్తున్నావా? కొంతమంది దేవుని వాక్యమే ఆలోచించరు. ఎప్పుడు బిడ్డలు, సంసారం, ఇల్లు, ఏమండే ఉద్యోగం, వ్యాపారం, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, లేకపోతే వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు, వ్యవసాయం, ఇదే ఆలోచన. దీన్నే ఐకిక విచారములు అన్నారు. ఇవి ఉండొద్దని నేను అంటలే, ఇది ఉండకూడదు అని దేవుడు కూడా చెప్పట్లేదు. కానీ 1 గంట సమయం, ఏమంటే 24 గంటల్లో దశమ భాగము దేవునికి ఇచ్చిన గంటలో, లేకపోతే 30 గంటలో, లేకపోతే 2 గంటలో తీసుకుని దేవుని వాక్యాన్ని లోతుగా ఆలోచించు. నీ చదువు గురించి లోతుగా ఆలోచిస్తావు. ఈ రోజున సైంటిస్టులు చూడండి, వారు ఒక విషయాన్ని లోతుగా ఆలోచించారు. ఇంత టెక్నాలజీ రావటానికి కారణం వారు లోతుగా ఆలోచించారు. ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా ఎన్ని విషయాలు మనం వినగలుగుతున్నాము అంటే, దీన్ని తయారు చేసిన వారు ఎంత లోతు ఆలోచన చేశారు, ఎంత లోతుగా, ఎంత డెప్త్గా వెళ్ళారండి. మరి దేవుని వాక్యాన్ని ఎందుకు లోతుగా ఆలోచించట్లేదు? ఈనాటికి కూడా చాలా మంది దేవుని బిడ్డలకి వాక్యము లోతుగా అర్థం కాలేదు. ఎప్పుడు చూసినా మనం ఒకటే చెప్పుకుంటాం, జక్కయ్య చెట్టు ఎక్కాడు, చెట్టు దిగాడు, మంచిదే. కానీ అందులో కూడా లోతైన విషయాలు దాచబడ్డాయి. అది ఎప్పుడు నువ్వు ఆలోచిస్తావు? రక్తస్రావ రోగముతో బాధపడే అమ్మాయి ఆ వస్త్రాన్ని పట్టుకుంటే బాగుపడింది అని చెప్తావు, మంచిదే. అందులో లోతుగా నువ్వు ఆలోచించు. నువ్వు చదివిన ఆ చాప్టర్ని, నువ్వు చదివిన ఆ విషయాన్ని లోతుగా పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు లోతుగా ఆలోచించు. నేను ఇలా అనుకుంటాను, ప్రభువా, మనిషి సంగతులు మనిషి ఆత్మకును, దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలియను అన్నాడు. ఏమంటే నీ సంగతి నీకు తెలుస్తుంది, మరి దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయండి? దేవుని సంగతులు పరిశుద్ధాత్మకు తెలుస్తాయి. అంటే నువ్వు గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని, ప్రభువా నా హృదయాన్ని వెలిగించవా, నీ వాక్యాన్ని లోతుగా ఆలోచించే కృప దయచేవా అని నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడితే ప్రభువు వాక్య ధ్యానానికి నిన్ను లోతుకు నడిపిస్తాడు. సహోదరుడా, కొంతమంది ఏమంటారంటే టైం లేదు బ్రదరు. అవునా, టైం లేదా? నీ ఉద్యోగం చేసేది ఎన్ని గంటలు? 8 hours కదా. లేదా ఏదెవరైనా పనిలోకి వెళితే ఎన్ని గంటలు? 8 గంటలే కదా. ఎన్ని గంటలు దేవుడు ఇచ్చాడు? 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో 8 గంటలు తీస్తే ఎన్ని ఉంటుంది? పోనీ 8 hours నిద్రకు పోతే 16 గంటలు పోతే ఇంకెంత ఉంది? ఆలోచించండి. అందులో 2 గంటలు దేవుని వాక్యం ఆలోచించలేవా? దేవుని మాటల్ని ఆలోచించలేవా? ఒక్కసారి ఆలోచించండి. ఏమంటున్నాడంటే, నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది. లోతులో ఉన్నాయంట నీళ్లు. మీరు ఎప్పుడన్నా బావిని దవ్వేటప్పుడు ఏమంటే పైన మట్టి వస్తుంది, చాలా ఈజీగా ఉంటది.
తర్వాత గట్టి నేల వస్తుంది, ఇంకా కిందకి వెళితే రాయి తగులుద్ది, దాని కిందకి వెళితే అక్కడ నీళ్లు ఉంటాయి. నీళ్లు పైన ఉండవండి, నీళ్లు పైన ఉండవండి. సముద్రంలో ఉండే చేపలు ఒడ్డు మీద పెద్ద చేపలు దొరకవండి. ఒడ్డు మీద ఏమంటే చిన్న చిన్న పరుగులు ఉంటాయి. ఓ కాలంలో చేపలు పట్టాలంటే ఆ ఒడ్డు మీదకి ఏమి రావండి, లోపలికి వెళ్ళాల్సిందే. నీవు కూడా భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, వాక్య ధ్యానంలో లోతుగా వెళ్ళు. పైపైన ఉన్నావా? 20 సంవత్సరాలు బట్టి భక్తి చేస్తూ ఇంకా పైపైనే ప్రభుని తెలుసుకున్నావా? ఈరోజు ఎవరైనా యేసుని గురించి ఏదన్నా అంటే మనం జవాబు చెప్పలేకపోతున్నాం. కారణం మనం పైపైనే భక్తి చేశాం. అందుకనే ప్రభు అంటాడు, ఈ ప్రవక్తలు నా ప్రజల గాయాల్ని పైపైనే కొడుగుతున్నారయ్యా, పైపైనే కొడుగుతున్నారు, అందుకని బాగుపడట్లేదు. ఈ రోజుల్లో బోధకులు కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, సంఘాన్ని నడిపించేవారు కానివ్వండి, వాక్యాన్ని లోతుగా చదివి సంఘానికి తెలియచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సహోదరు, ఆలోచించు. లోక సంబంధమైన విషయాల్లో లోతుగా ఆలోచిస్తావే. మీ అమ్మాయికి వివాహం చెయ్యాలి అంటే వివాహ విషయంలో, అవతల అబ్బాయి విషయంలో, వారి కుటుంబ విషయాల్లో లోతుగా ఆలోచిస్తావే. ఎవరికి పడితే వారికి మనం చేయలేం. మీ అబ్బాయి వివాహ విషయంలో లోతుగా ఆలోచిస్తావే. కానీ వాక్యాన్ని ఎందుకయ్యా లోతుగా ఆలోచించట్లేదు? దేవుని కార్యాలు ఎందుకయ్యా మనం లోతుగా ఆలోచించట్లేదు? మన హృదయపు ఆలోచన అది. అందుకని దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక అన్నాడు. అందుకని దావీదు అంటాడు, నా హృదయ ఆలోచన కర్తవు నీవే, నా ఆలోచన కర్తవు నీవే. మనిషి హృదయంలో 2 ఆలోచనలు వస్తాయి. ఒకటి దేవుని ఆలోచన, రెండవది దుష్టుని ఆలోచన. ఏమంటే దేవుని ఆలోచన నీకు ఆరోగ్యాన్ని ఇస్తే, దుష్టుని ఆలోచన నిన్ను కలవరపరుస్తుంది. దెయ్యపు ఆలోచన నీ జీవితాన్ని కలవరపరుస్తుంది. దెయ్యపు ఆలోచన దేవుని ప్రేమ నుండి నిన్ను దూరం చేస్తుంది. ఇస్కరియోతు యూదా దెయ్యపు ఆలోచన వచ్చింది, దాన్ని వెంబడించాడు, క్రీస్తు నమ్మి భ్రష్టుడై ఉరిపెట్టుకు జరిగిపోయి. సరే, ఇక మీకు చాలా విషయాలు చెప్పాలి కాబట్టి నేను ముందుకు వెళుతున్నా. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. ఒక్కసారి విషయాన్ని మీరు ఆలోచించండి. ఇదే సామెతల గ్రంథం 18వ దయచేసి ఈ విషయాన్ని కూడా మనం 18వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఓట వంటివి. చూసారా, మనుషుని నోటి మాటలట 3 మాటలు చెప్పాడు. ఒకటి లోతు నీటి వంటివి, రెండవది నదీ ప్రవాహము వంటివి, మూడోది జ్ఞానపు ఓట వంటిది. మనుషుని నోటి మాట లోతు నీళ్ళదట. నిజమే కదా? దేవుని వాక్యము, భక్తి జీవితము, ప్రార్థనా జీవితము, మనం మాట్లాడే మాట లోతుగా. అప్పుడప్పుడు అంటారు మనోళ్ళు, ఆ బెదరు మాట్లాడితే చాలా లోతుగా మాట్లాడతాడండి. ఆయన చెప్పే వాక్యం చాలా డెప్త్గా ఉంటుందండి. మన ఆధ్యాత్మికమైన తృష్ణ తీర్చుకోవచ్చండి. మన ఆత్మీయంగా ఉండేటువంటి మన ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవచ్చండి. మన ఆత్మ తృప్తి పడుతుందండి. సో అలా అంటారు. మరి ఆ మాటలు, ఆ లోతైన విషయాలు మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఈ రోజు నుంచి అయినా నీ వాక్య ధ్యానాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పైనే వద్దు సహోదరుడా. పైనే నువ్వు భక్తి చేస్తే యేసుని గురించి నీకు చాలా విషయాలు తెలియకపోవచ్చు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఈ రోజున నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఈ రోజు నుంచి నా భక్తి జీవితాన్ని లోతుగా నడిపించుకుంటాను. యెహెజ్కేలు గ్రంథం దయచేసి 47వ అధ్యాయానికి ఒక్కసారి మీరు రండి. అక్కడ కొన్ని విషయాలు చెప్పి నేను ముగింపుకు వస్తాను. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనమందరం కలిసి విధంగా చదువుతాం బైబిల్ గ్రంథంలో. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం దయచేసి 3వ వాక్యం.
ఆ మనుష్యుడు కొలనూళ్ళు చేత పట్టుకుని తూర్పు మార్గమున నడిపించగా ఆ నీళ్లు చీలమండల లోతు ఆయను. బాగా వినాల, నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతు ఉండెను. మొదటి లోతు చీలమండల లోతు. చీలమండలం అంటే తెలుసా మీకు? ఒక మనుష్యుడు నిలబడటానికి, ఒక మనుషుడు స్టాండ్ అవ్వాలంటే చీలమండలం బలంగా ఉండాలి. నువ్వు భక్తి జీవితంలో నిలబడాలంటే, ప్రార్థనా జీవితంలో నిలబడాలంటే, ఒకవేళ నీకు శోధన వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నీకు నష్టం వచ్చినా, నీకు శ్రమ వచ్చినా, నీకు ఇబ్బంది వచ్చినా, నీకు భయంకరమైనటువంటి వ్యాధి బాధలు చుట్టుముట్టిన నువ్వు భక్తి జీవితంలో నిలబడాలంటే సహోదరుడా, మొట్టమొదట నీ శీల మండలాలు బలం పొందుకోవాలి. అందుకనే ప్రభు అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. ఒక మాట అడుగుతానండి, మీరు నిలబడుతున్నారా? ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు నిలబడగలుగుతున్నావా? లేకపోతే ఇలాగే మాట్లాడుకుందాం, ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు నువ్వు నిలబడగలుగుతున్నావా? నువ్వు నిలబడలేవు. కానీ మనం ఏమని ప్రభువా నన్ను నిలబెట్టిన ఆయన, ఈ శ్రమను నేను జయించుటకు కావలసిన శక్తిని నాకు దయచే ప్రభువా అని అడుగు. నేనేమంటానంటే, నీ జ్ఞానం మీద, నీ తెలివితేటల మీద, నీ ఆలోచన మీద, నీ ఎడ్యుకేషన్ మీద, లేకపోతే నీకున్నటువంటి పరపతి మీద కాదు నువ్వు ఆధారపడాల్సి. యేసయ్య మీద, ఆయన వాక్యం మీద, ప్రార్థనా జీవితం మీద నువ్వు ఆధారపడితే ప్రభు నిన్ను నిలబెడతాడు. మీరు రోమా పత్రిక 14వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నా. చూడండి, తీర్పు తీర్చుటకు నువ్వెవడు? అతడు నిలిచి ఉండుటయైనను, రెండవది పడి ఉండుటయైనను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, అండర్లైన్ చేసుకోండి మాట, అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు అతన్ని నిలబెట్టుటకు అతడు నిలబడతాడు. ఏది ఎలాగా? ప్రభువు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. నీ జ్ఞానం మీద ఆధారపడొద్దు సహోదరుడా, నీ తెలివితేటల మీద ఆధారపడొద్దు, నువ్వు పడిపోయే ప్రమాదం. శీల మండలము మనం నిలబడటానికి బలమనిచ్చేదిగా ఉంది. రాశారు చక్కని మాట పౌలు గారు, ప్రభు అతన్ని నిలబెడతాడండి. యేసయ్యా నన్ను నిలబెట్టువా, ఈ పరిస్థితుల్లో నన్ను నిలబెట్టువా, ఈ శ్రమల్లో నన్ను నిలబెట్టువా, శ్రమలన్నీ నన్ను చుట్టుముట్టేసేయ్యా, శోధనలు నన్ను చుట్టుముట్టేసేయ్యా, ఆర్థిక సమస్యలు నన్ను చుట్టుముట్టేయ్యా, రోగాలు నన్ను చుట్టుముట్టేసేయ్యా, నన్ను నిలబెట్టవా, ఈ పరిస్థితుల్లో నేను నిలబెట్టడానికి శక్తిని నాకు దయచేవా. ప్రభు నిన్ను నిలబెట్టడానికి శక్తి గలవాడు. నేను నిలబెట్టలేము, మీరు నన్ను నిలబెట్టలేరు. ఏమంటే కానీ మనందరినీ ప్రభువైన యేసు, ఆ శక్తి గల దేవుడు మనందరినీ నిలబెడతాడు. నిలబడ్డావా? పడిపోయావా? ఒకవేళ నువ్వు పడిపోతే ఇప్పుడైనా పర్వాలేదు సహోదరుడా, ఇప్పుడైనా పర్వాలేదు నా ప్రియమైన సహోదరు, ఇప్పుడైనా పర్వాలేదు. యేసయ్యా నన్ను నిలబెట్టువా, నీ కృప చేత నన్ను నిలబెట్టువా. అయ్యా లోకంలో పడిపోయానయ్యా, జారిపోయానయ్యా, నా శీల మండలంలో బలహీనమైపోయిందయ్యా, నేను ఆ లోతులో కూడా నిలబడలేకపోయాను, నన్ను ఎక్స్క్యూజ్ చేయవా, నన్ను క్షమించువా, నన్ను మన్నించవా, నన్ను నిలబెట్టవా. నిలబడ్డానన్నవాడు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. నిలబడ్డానన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. సహోదరుడా, మొదటి లోతు శీల మండల లోతు. భక్తుడైన దావీదు ఈ విధంగా వ్రాశాడు. కీర్తన 18వ కీర్తన 36వ వాక్యాన్ని ఒక్కసారి మీరు బైబిల్ ఉంటే తిరగేస్తారని నేను నమ్ముతూ, 18 కీర్తన
36వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. నా పాదములకు చోటు విశాలపరచితివి, నా శీల మండలు బెనకలేదు. బెనకడం అంటే తెలుసు కదండి, మా చిన్నతనంలో కాలు బెణికితే ఏమండే దాన్ని చింతపండు ఉడికించి పట్టేసేవారు. ఆ శీల మండలు వాసిపోయాయి, నడవలేకపోయేవాళ్ళు, నిలబడలేకపోయేవాళ్ళు. పరిగెత్తేవాడికి శీలమండలు కరెక్ట్గా లేకపోతే పరిగెత్తలేడు, నిలబడ్డవాడు శీలమండలు బెణికితే నిలబడలేడు, నొప్పి కదలలేడు, బెదలలేడు. నీ శీలమండలం బెణికిందేమో, నీ శీలమండలాలు వసులైపోయినాయేమో, అందుకే నువ్వు భక్తి జీవితంలో ఓడిపోతున్నావేమో. దావీదంటాడు, నా శీల మండలము బెనకలేదు, నా పాదములకు చోటు విశాలపరచితివి. నీ పాదాలకు దేవుడు చోటు విశాలపరచటమే కాదు సహోదరుడా, ఆయన నిన్ను నిలబెడతాడు. ప్రభువా, ఇదిగో నా శీల మండలాలు బెణికిపోయినాయి అయ్యా, నా కాళ్ళు వాపులు వచ్చేసినాయి అయ్యా, నేను సరైన పొజిషన్లో నిలబడలేకపోతున్నా అంటావా? ఈ రాత్రి ప్రభు నీ పాదాలని దేవుడు బాగు చేస్తాడు, నీ శీల మండలానికి బలం ఇస్తాడు, నువ్వు నిలబడటానికి శక్తిని ప్రభు ఇస్తాడు. ఆలోచించండి సోదరులారా, మొదటి లోతు శీల మండల లోతు. ఏమంటే శీల మండలాల లోతులోకి వచ్చావా అంటే ప్రభువు కోసం నువ్వు నిలబడాలి. చాలా మంది విధంగా అంటారు, అయ్యో మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాక, మేము దేవుని మందిరానికి వస్తున్నాక మా బంధువులు మమ్మల్ని వెలివేశారు, మా రక్త సంబంధులు మనల్ని వెలివేశారు, మా స్నేహితులు మమ్మల్ని వెలివేశారు, మా చుట్టాలు లేకపోతే మా ఈదులో వాళ్ళు మమ్మల్ని వెలివేశారు. కానీ యేసు క్రీస్తు వారు, కానీ ప్రభువు అయిన యేసు మమ్మల్ని నిలబెట్టాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మొదటి లోతు శీల మండలము లోతు. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఒక్కసారి మరలా మీరు తిరగేయండి. ఇదిగో మాకు కలిగి ఉన్నదే మీకిచ్చుచు ఉన్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి 7వ వాక్యాన్ని చదువుతున్నాను. వాడి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములు చీల మండలు, నోట్ చేసుకోనమాట, చీల మండలును బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా. బ్రాందీ షాపుకు పోయాడని ఉందా, సినిమా హాల్కు పోయాడని ఉందా, లేకపోతే సెంటర్లోకి పోయాడని ఉందా, కోడి పందాలకు పోయాడని ఉందా, పేకాటకు పోయాడని ఉందా, బ్రోతల్ హౌస్కు పోయాడని ఉందా, ఏమని ఉందంటే దేవాలయములోనికి వెళ్ళాను. ఒక్క మాట, ఈ మాట మరలా నేను చదువుతున్నా. వెంటనే వాని పాదములు చీల మండలు బలము పొంది 40 సౌండ్ రావట్లేదండి సార్, మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. తవాన్ సార్ చెప్పండి. అది మ్యూట్ లోకి వెళ్ళిపోయింది ఏంటి చూడండి ఒకసారి. వాళ్ళే చూడాలి సార్ అది. సార్ మళ్ళీ దీంట్లో తిమోతేరు నంబర్ నీ దగ్గర ఉందా చూడు. హలో హలో సార్ వినబడుతుందండి? వినపడుతుందండి సార్, ఇప్పుడు చెప్పండి సార్. ఓకే ఓకే ఓకే, చూడు ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం.
వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను శీలమండలును బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. బ్రదర్ వినబడుతుందా అండి? వినపడుతుంది సార్, వినపడుతుంది. క్లారిటీ ఉందా? పర్వాలేదా? క్లియర్ గా ఉందండి వాయిస్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ మనం గమనిద్దాము, పాదములను శీల మండలును బలము పొందెను. పాదాలు చీల మండలు బలము పొందెను అని రాశారు బైబిల్. నీ చీల మండలానికి బలము లేకపోవడం వల్ల నువ్వు దేవుని కోసం నిలబడలేకపోతున్నావు. కానీ పేతురు యోహానులు వారు ఆ బలహీనుడికి లేవనెత్తినట్టుగా బైబిల్లో మనం చదువుతాం. కాబట్టి మొదటి లోతు శీల మండల లోతు అని మనం చదివాం. రెండో లోతుకు వస్తున్న రెండవది మోకాళ్ళ లోతు. యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం దయచేసి 4వ వాక్యాన్ని మీరు చదవాల్సిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం దయచేసి 4వ వాక్యాన్ని మీరు చదువుతారు. ఆ మాట నేను చదువుతున్నాను, దయచేసి గమనిద్దాం. 47 అధ్యాయం దయచేసి 4వ వాక్యం. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలు లోతు ఉండెను. రెండవ లోతు మీరు ఆలోచించాల. రెండవ లోతు మోకాళ్ళ లోతు. మొదటి లోతు శీల మండల లోతు, రెండవది మోకాళ్ళ లోతు. మోకాళ్ళ లోతు అంటే ఇది ప్రార్థనా జీవితానికి గుర్తు. నువ్వు ప్రభు కోసం నిలబడితే రెండవదిగా నువ్వు ప్రార్థనలో నిలబడాలి. ఇది ఏమంటే మోకాళ్ళ లోతు. మోకాళ్ళ లోతులోకి నడిపించాడు ప్రభు. నువ్వు మొదటి లోతులో నిలబడకపోతే రెండో లోతులోకి ప్రభు నిన్ను నడిపించడు. మొదట్లో నువ్వు బలహీనుడు అయిపోతే రెండవ లోతులోనికి ప్రభు నేను తీసుకుని వెళ్ళడం. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో ప్రార్థనలో బలహీనత, ప్రార్థనా జీవితంలో బలహీనత. ప్రభు అన్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ఎలాంటి వారై ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ప్రార్థన చేసుకున్నారా? ఓ భక్తుడు ఈ విధంగా అన్నాడు, మీరు ఉదయకాలమే లేచి మీరు ప్రార్థన చేసుకోకపోతే సాతాను మీ గృహములోనికి ప్రవేశించి మిమ్మల్ని శోధనకు గురి చేస్తాడు. ఎర్లీ అవర్స్ లోనే కొంతమంది పొద్దున్నే లేస్తారండి, కానీ ప్రార్థన చేయరు. అంటే మార్నింగే లేస్తారు కానీ ప్రార్థన చేసుకోరు. వాళ్ళకున్న వ్యాపకాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు, వారు శోధించబడతారు. యేసుక్రీస్తు వారు ఉదయమే లేచాడు అని బైబిల్లో చదువుతా. మార్కు సువార్త 3వ అధ్యాయం దయచేసి ఈ మాట నేను చదువుతున్నాను, బైబిల్ ఉన్న వారు తెరిచి చూడాలని మనవి చేస్తున్నా. మొదటి అధ్యాయం మార్కు సువార్త 1వ అధ్యాయము దయచేసి 35వ వాక్యాన్ని చదువుతున్నాను. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచు ఉండెను. ప్రభువైన యేసు ఉదయకాలమే లేచాడు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ప్రభువైన యేసు పెందలనే లేచాడు. లేచి ఏం చేశాడంటే ఇంకనూ చీకటి ఉండగానే, మనం ఇలా అనుకోవచ్చు 3 గంటలకో లేకపోతే 4 గంటలకు ఆయన లేచి ఉంటాడు. మరి ఆయన ఎన్ని గంటలు పడుకున్నాడు అన్నది మనకు తెలియదు, కానీ ఆయన చీకటి ఉండగానే, అర్థమైంది మీకు విషయం? చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. మోకాళ్ళ అనుభవం ఏమంటే మోకాళ్ళ లోతు.
ఎవరెవరు మోకరించి ప్రార్థించారో కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి మీరు గమనించాలని మనవి చేస్తా ఉన్నాను. దయచేసి గమనించండి. ఎవరెవరు మోకరించి ప్రార్థన చేశారు? యేసుక్రీస్తు వారు మోకరించి ప్రార్థన చేశాడు. మార్కు సువార్త, దయచేసి లూకా సువార్త 22, దయచేసి మాట చదువుదాం. 47వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. లూకా సువార్త, దయచేసి మాట చదువుతారా? చూడండి, 22వ అధ్యాయము, దయచేసి ఎంత అంటే 41 మనం చదువుతున్నాం. ఈ మాట రాశారు. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని యేసు ప్రభు వారు మోకరించి ప్రార్థన చేశారు. ఈ చిన్న వర్తమానం వింటున్న సహోదరుడా, నీవు మోకరించి ప్రార్థించువాడువా? కొంతమంది మోకరించలేరు, పెద్దోళ్ళు ఉన్నారు, వారు మోకరించలేరు. కనీసం కూర్చుని అయినా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ చిన్న వర్తమానం వింటున్న సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడే మోకరించి ప్రార్థన చేసి ఏమంటున్నాడో చూద్దాం. చూడండి దేవుని వాక్యంలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే, పేజీ తిరిగేస్తారా? చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించు. అయినను నా చిత్తము కాదయ్యా, అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే జరిగించునాయ. యేసయ్య అంతటి వాడే మోకరించగలిగితే, నువ్వు మోకరించగలిగి ఉండి కూడా మోకరించలేకపోతున్నావేమో. ఎవరైతే మోకరిస్తారో సాతాను వాడి కుటుంబాల్లో ఓడిపోతారు. దేవుని సన్నిధిలో మోకరించండి, మీ సమస్యలు మీ ముందు మోకరిల్లుతాయి. దేవుని సన్నిధిలో మోకరించండి, మీ శోధనలు మీ ఎదుట మోకరిస్తాయి. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, 2వ లోతు, మోకాళ్ళ లోతులో మరి మనం చూసాం, ఇది ప్రార్థనా జీవితం. అన్నిటికంటే ప్రాముఖ్యమైంది, అన్నిటికంటే అవసరమైంది, అన్నిటికంటే ఉపయోగకరమైనది దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో నీవు నేను చేసే ప్రార్థన, మోకాళ్ళ అనుభవం. కాబట్టి యేసయ్య మొట్టమొదట మోకరించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. 2వది ఎవరు మోకరించారు అని అంటే, సొలొమోను గారు మోకరించి ప్రార్థన చేశాడు. 2 దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం, దయచేసి ఈ మాట చదువుతున్నాను. మీరు రాసుకోదలిసిన వారు, నేను స్పీడ్గా చెప్తాను, మరి టైం లేదు కాబట్టి కొన్ని విషయాలు మనం స్పీడ్గా వెళ్ళిపోవాలి. నేను రెఫరెన్స్లు చెప్తాను, మీరు తర్వాత అయినా చూసుకుని ధ్యానం చేయండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం, దయచేసి ఈ మాట నేను చదువుతున్నాను. దయచేసి ఈ మాట చదువుతారా? చూడండి, 13వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీలందరి ఎదుట మోకాళ్ళుని, ఎవరండి ఈయన? సొలొమోను మహారాజు. మోకాళ్ళుని, చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. ప్రైజ్ ద లార్డ్. సొలొమోను మోకరించాడండి. సొలొమోను మహారాజు మోకరించి చేతులు పైకెత్తి, నువ్వు చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? ఏమంటే నీకు వచ్చిన సమస్య మనుషుల వైపు చూస్తున్నారంటే, నేను మాట చెప్తా, దేవుని వైపు చూసిన వాడు ఏ నాడు సిగ్గుపడు. మనుషుల వైపు చూసిన వాళ్ళు, ధనం వైపు చూసిన వారు, లోకం వైపు చూసిన వారు, లోక ఆచార వ్యవహారాల వైపు చూసిన వారు సిగ్గుపడతారేమో, కానీ ప్రభు వైపు చూసేవారు, నా ప్రియ సహోదరుడా,
యేసు వైపు చూస్తున్నావా? సొలొమోను మహారాజు మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ అనుభవంలోకి నువ్వు వచ్చావా? ఈ భక్తి జీవితంలో ఇలాంటి అనుభవంలో నీ జీవితం ఉందా? మోకరిస్తున్నావా? ఎవరి మోకాళ్ళు నల్ల పడతాయో వారి ముఖములు ప్రకాశవంతంగా ఉంటాయి. ప్రార్థన మనకు విజయాన్ని, ప్రార్థన మనకు గొప్పతనాన్ని కలిగిస్తుంది. సంఘానికి లేనిది ఒకటే ప్రార్థన. చాలా మంది విధంగా అంటారు, అయ్యా మేము గతంలో ఎంతో ప్రార్థన చేసేవాళ్ళమండి, గతంలో ఎంతో విజ్ఞాపన చేసేవాళ్ళమండి, గతంలో గతం ఎందుకు సార్? ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? ఒకవేళ మోకాళ్ళ అనుభవంలో నుండి నువ్వు వెడలిపోతే ఈ సమయంలోనైనా మరలా నువ్వు మోకాళ్ళ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. నీ ఇంట్లో పరిస్థితి మంచిగా లేదా? బిడ్డల పరిస్థితి మంచిగా లేదా? లేకపోతే యవ్వన కాలంలోకి వచ్చిన బిడ్డలు వివాహ విషయాల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావా? అయితే కుటుంబంగా, ఓ తల్లిగా, ఓ తండ్రిగా, మీ కుటుంబంగా మోకాళ్ళ మీదకి రండి. ప్రభు మీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. ముందుకు వెళదాం. సొలొమోను మోకాళ్ళు నేడు, యేసు ప్రభు వారు మోకాళ్ళు నేరు. మూడోదిగా దేవుని వాక్యంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దానియేలు మోకాళ్ళ మీదకి వచ్చాడండి. ఈ చిన్న వర్తమానం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, అది అండర్లైన్ చేసుకోవాలి మీరు, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా. సరే, ఇంకా మీరు దేవునికి ప్రార్థించుచు ఆయన స్తుతించుచు వచ్చాను. దానియేలు మోకరించి ప్రార్థన చేస్తున్నా. ఇట్టి శాసనం అన్నాడు. ఏ శాసనం అంటే, ఏ మనుష్యుడు నెల దినం వరకు ఏ దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదని 120 మంది రాజు దగ్గరికి వెళ్ళి సంతకం చేయించుకొచ్చారు. రాజుగారు సైన్ చేసేసాడు. ఏమంటే రాజు సంతకం అయిపోయింది. కానీ దానియేలుకు తెలుసుండి కూడా తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం, ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది, యథాప్రకారం ముమ్మారు. నేను అనుకుంటాను ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని షూట్ చేసేస్తామని సంతకం బయలుదేరి శాసనం వచ్చింది. ఎంతమంది ఆదివారం ప్రార్థన రాగా? ఏమంటే ఈ లాక్డౌన్ లో ఎంతమంది ఇంటి దగ్గర మోకరిస్తున్నారు? దేవుని మందిరానికి వెళ్ళే అవకాశం లేదు, దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసుకునే అవకాశం లేదు. కానీ దేవుడు చేసిన మహాకృప ఏంటంటే మనం ఇంటి దగ్గరే ఉండి వాక్యం వినే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. సాతాను ఇలా అనుకున్నాడు, మందిరాన్ని మూసేశాను, దేవుని ఆరాధనలు ఆపేశాను అనుకుని సంబరపడిపోతే ప్రతి ఇల్లు ఒక చర్చ్ అయిపోయింది. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబంలో ఆరాధన ప్రారంభించి. సాతానుకు సిగ్గు కాదా? అది అపవాది ఓడిపోలేదా? ఇట్టి శాసనం, ఇలాంటి రోగాలు వచ్చి మందిరాలు మూయబడిన నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంత గొప్ప కార్యం, ఎంత టెక్నాలజీ ఇచ్చాడు, ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఇప్పుడైనా ప్రభు సన్నిధిలో మోకరించగలవా? ఎలాంటి శాసనాలైనా రాని, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులైనా రాని సహోదరుడా, నువ్వు మాత్రం మోకాళ్ళు ఉని ప్రార్థించటం మానకూడదు. ప్రభు సన్నిధిలో స్తుతించటం మానకూడదు. ప్రభు సన్నిధిలో విజ్ఞాపనం చేయటం మానకూడదు. ఈ చిన్న వర్తమానం విన్న సహోదరుడా ఆలోచించు. కాబట్టి రెండవ లోతు
రెండవ లోతు, మొదటి లోతు శీలమండలాల లోతు, రెండవ లోతు మరి మోకాళ్ళ లోతు ప్రార్థనా జీవితం. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగింపుకు వస్తా. మూడవ లోతు హెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయానికి వద్దాం. మరలా హెచ్కేలు గ్రంథము, దయచేసి ఈ మాట మీరు గమనించాలా. 47వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై, చూడండి, మోకాళ్ళు లోతు ఉండెను. ఇంకా ఆయన 4వ వాక్యం, ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. మొదటి లోతు ఒక్కసారి మీరు గమనించండి. మనం వెళ్ళిపోదాం. 2 నిమిషాల్లో ముగిస్తాను. మొదటి లోతు శీలమండల లోతు, ప్రభు కోసం నిలబడటానికి అవకాశం. రెండవ లోతు మొలలోతు, ప్రార్థనా జీవితం. రెండవ లోతు మోకాళ్ళ లోతు, అది ప్రార్థనా జీవితానికి గుర్తు. మూడోది మొలలోతు. మొల అంటే నడుము కదా, మొల అంటే ఇది ఏమంటే నడుము. ఒక్కసారి మీరు నేను ఆలోచిస్తాను. మూడోది మలలోతు అని రాసి, మలలోతు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి నడుము పనిచేయదు. మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు మనం మొలకి టవల కడతారు. మీరు ఎప్పుడైనా చూసారా లేదు? అంటే నడుము బలంగా ఉండాలి. ప్రసవించిన స్త్రీలకు నడానికి బెల్ట్ లాంటిది కడతారు, టవల్ కడతారు. ఎందుకంటే ఆ నడుం బలహీనమైపోకూడదు. నీ నడుం బలహీనమైపోయిందా? బలహీనమైన నడుము కలుగున్నావా? ఆలోచించు. లోకాసు వార్తలో 13వ అధ్యాయం, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రండి. ఒక్క మాట, లోకాసు వార్త దయచేసి 13వ అధ్యాయాన్ని ఒక్కసారి మీరు తిరగేస్తారా? దయచేసి 11వ వాక్యాన్ని చదువుతున్నాను. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి, ఈ అమ్మాయి నడుము వంగిపోయినట్టుగా చూస్తాం. నడుము వంగిపోయిన స్త్రీ అండి. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. నడుము వంగిపోయి బలహీనపరుచు దెయ్యం పట్టుకుందంట 18 సంవత్సరాలు. ఆమె నడుము వంగిపోయింది. ఒక మాట, నడుము వంగిపోయిన స్త్రీ నేల వైపే చూస్తుంది కానీ ఆకాశం వైపు చూడదు. నువ్వు నడుము వంగిపోతే నువ్వు నేల మట్టుకే చూస్తావు, లోకాచారాలే చేస్తావు, లోక సాంప్రదాయాలే చేస్తావు, లోకం వైపే చూస్తావు, కానీ యేసు వైపు నువ్వు చూడవు. కారణం నీ నడుము వంగిపోయింది. కారణం నీకు బలహీనపరచు దెయ్యం పట్టు. మొదటి లోతు శీలమండలాల లోతు, రెండవది మోకాళ్ళ లోతు, మూడవది మొలలోతు, నడుము సత్యం అనే దట్టి కట్టుకునే కృప, సత్యము చెప్పే ఆ కృప. ఏమండి? కాబట్టి ఈ అమ్మాయిని దేవుడు ఇలాగే ఉంచలేదు. ఏమండి? ఆ 13వ వాక్యం, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచెను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడింది. సోదరులారా, ఆలోచించండి. ఆమె దేవుణ్ణి మహిమపరచు. ఈ రాత్రి నువ్వు కూడా చక్కగా నిలబడాలని మా ప్రార్థన. ఏమంటే ఈ ప్రయాస నువ్వు చక్కగా ప్రభు కోసం నిలబడాలని, దేవుని రాజ్యం సంపాదించుకోవాలని, నరకము నుండి తప్పించుకొని నిత్యరాజ్య వారసుడు అవ్వాలన్నదే ఈ ప్రయత్నం. వాక్యం వింటున్న సహోదరుడా, ఆలోచించ, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కాబట్టి నేను 3 రకాల లోతు చెప్పాను. మరి సమయం అయిపోయింది. ప్రభు చిత్తం అయితే మిగతా కాంటెస్ట్, మిగతా విషయాలు నేను చెప్తా. దానికి ముందు ఒక చిన్న మాట, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం కనుక చదివితే, మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోండి, బెల్ట్ తగిలించుకోండి. కాబట్టి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన దేవుని పిల్లలని మీ అందరికీ నేను ప్రభు పక్షాన వందనాలు తెలియచేస్తా ఉన్నాను.
నన్ను ఈ కార్యక్రమానికి పరిచయం చేసిన మా సోదరులు సాగర్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు. మీ చర్చ్ మెంబర్స్ అందరికి ప్రత్యేకంగా నేను వందనాలు. అలాగే ప్రెసిడెంట్ గారికి, మెంబర్స్కి, అలాగే స్త్రీల సమాజం వారికి నేను ప్రత్యేకంగా వందనాలు. మిమ్మల్ని ముఖాముఖిగా చూడకపోయినా ఈ లైవ్ లో మీకు దేవుని మాటలు చెప్పే ఆ మహత్తర భాగ్యం ఇచ్చిన ప్రభువైన యేసుకు నేను వందనాలు. అలాగే మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. నా కోసం, నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ ప్రభు చిత్తమైతే మిగతా విషయాలు ఎప్పుడైనా మనం నేర్చుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మరి మీ సంఘ బిడ్డలందరికీ, మరి మిమ్మల్ని ఆత్మీయంగా పెంచుతున్న దైవ సేవకులకి, ఈ కార్యక్రమం నడిపిస్తున్న తమ్ముడికి మరొకసారి ప్రత్యేకంగా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా నీకు వందనాలు. ఇంతవరకు నీ విషయాలు మేము నేర్చుకున్నాం. ఎన్నో విషయాలు, ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు ప్రభువా మాతో మీరు మాట్లాడారు నాయన. మేము లోతుగా భక్తి నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఈ లైవ్లో వాక్యం విన్న ప్రతి సహోదరుని ఆశీర్వదించండి, ప్రతి సహోదరిని ఆలోచించి దీవించండి, ఆశీర్వదించండి, ఉన్నతమైన మెట్టుకు నడిపించండి, లోతుగా భక్తి నేర్చుకోవడానికి సహాయం. యేసునామములో శుభమగుగాక, యేసునామములో ఆరోగ్యము కలుగునుగాక. అన్ని విషయాల్లో బలపరచండి. ఒకవేళ పరిస్థితులు తీవ్రంగా ఉంటే వారిని స్వస్థపరిచి బాగు చేసి ఆరోగ్యం దయచేయండి. సంఘ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి గొప్ప కార్యం చేయండి. యేసు పేరట ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.